హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈ నోటిఫికేషన్ ప్రకారం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అండ్ తెలుగు భాష బాగా మాట్లాడడం వచ్చిన వారికి ఈ యొక్క జాబ్కి సంబంధించి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం ఉంది. 10th క్లాస్ అండ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్ మాత్రమే. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ అప్ టు 2025 వరకు అయితే ఉన్నాయి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 25 క్వశ్చన్ పేపర్స్ అనేవి అందిస్తున్నాం. అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇది కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. కోర్టు జాబ్ ఈజీగా సాధించడానికి ఇది ఒక మార్గంగా ఉంటుంది. సో ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. సో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్, ప్యూన్. సో ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి May 3 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 23 May వరకు అయితే ఉంది. సో ఇది ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ 7 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ నోట్ అని చెప్పి 7 పాయింట్స్ అనేవి ఇచ్చారు. సో ఈ 7 పాయింట్స్ సంబంధించి మెయిల్ గురించి అనమాట. వర్కింగ్లో ఉన్న మెయిల్ ఉంచుకుంటే దానికి మీకు సంబంధించిన కాల్ లెటర్స్ అలాంటివన్నీ పంపిస్తాము. వర్కింగ్లో ఉన్న మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అనేది ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇది స్టేట్ల వైజ్గా కూడా డివైడ్ చేశారు. సో లోకల్ స్టేట్ వాళ్ళు లోకల్లోనే అప్లై చేయడానికి వీలుగా ఉంది. అంటే తెలుగు భాష అనేది మస్ట్ అండ్ షుడ్గా రావాలి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి. సో ప్యూన్ అంటే కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. కస్టమర్కి ఏమన్నా తెలియకపోతే చెప్పడానికి కానీ, లేకపోతే కస్టమర్కి ఏమన్నా అప్లికేషన్ ఫిల్ చేయడం రాకపోతే ఫిల్ చేయడం ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్తో మనం మాట్లాడాలంటే మాతృభాష అనేది వచ్చి ఉండాలి, అంటే లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. సో దానికి సంబంధించి రిక్వైర్మెంట్గా మ్యాండేటరీగా లోకల్ లాంగ్వేజ్ ఫుల్ఫిల్డ్గా వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు టోటల్ 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎస్సీ కేటగిరీకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్కి 2 అండ్ యూఆర్ కేటగిరీకి 11. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇలా అయితే ఉన్నాయి. మన తెలంగాణ స్టేట్కి చూసుకున్నట్లయితే మనకి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీకి లేదండి. ఓబీసీకి 3 అండ్ ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్కి 7 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3. సో మనకి టోటల్ 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. సో మనకి అసలు మొత్తం చూసుకున్నట్లయితే అన్ని స్టేట్లకు చూసుకున్నట్లయితే 500 వేకెన్సీస్. దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 26 ఇయర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అర్హులు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీంతో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలని చెప్పేసి స్టేట్ వైజ్గా అని చెప్పేసి ఇక్కడ రాశారు. ప్రొఫిషియెంట్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్. సో మనకి మాతృభాష అనేది వచ్చి ఉండాలి. అండ్ మనకి శాలరీ చూసుకున్నట్లయితే ఇక్కడ 19,500 రూపీస్ అనమాట శాలరీ. అండ్ దీనికి 4 ఇంక్రిమెంట్స్ కానీ మనకి 22,160 అలా పెరుగుతుంది. ఇంక్రిమెంట్స్ వైజ్గా ఇక్కడ 37,815 వరకు అయితే ఉంది అని చెప్పేసి అన్నారు. దీంతో పాటు మనకి డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అలవెన్స్. ఇది పర్మనెంట్ జాబ్ అండి. ఇది పర్మనెంట్ జాబు. ఇది కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్ అయితే కాదు, ఇది పర్మనెంట్ జాబు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వరకు +3 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి +10 ఇయర్స్ ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. ఎందుకంటే ఇది తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ దీంట్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా చాలా సులువుగా ఉంది. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టైనా సరే మీరు మిస్ చేసుకోమాకండి. సో ఈజీ వేలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా ఉంది అనమాట. దాని గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 600 ఫర్ జనరల్ ఓసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 అండ్ మిగిలిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్ వాళ్ళకి 100. అంటే ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఉమెన్స్కి 100 రూపీస్ అండ్ మిగిలిన
మిగిలిన మెన్స్‌కి అంటే ఓసీలో ఉన్న మెన్స్‌కి గానీ, ఈడబ్ల్యూఎస్ మెన్స్‌కి గానీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి కానీ 600 అనమాట. సో, మన ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో, ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చేసరికి మనకి సబ్జెక్టులు చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో, దీనికి గాను 25 క్వెషన్స్, 25 మార్క్స్‌కి. సో, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మనకి బేసిక్కే వస్తుందనమాట. బేసిక్ కన్నా మనకి అంటే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌లో ఎటువంటి ఇంగ్లీష్ అయి ఉంటాయో వాటిల మీదే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ మీద 25 క్వెషన్స్, ఈచ్ మార్క్ 1 మార్క్ కింద 25 మార్క్స్‌కు. అండ్ ఎలిమెంటరీ అర్థమెటిక్ అంటే బేసిక్ కన్నా చాలా బేసిక్ కన్నా చాలా తక్కువనమాట. 10థ్ లెవెల్‌లో ఉన్న వాటిల మీదే క్వెషన్స్ అయితే ఉంటాయనమాట. 25 క్వెషన్స్, 25 మార్క్స్. అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్‌కి సంబంధించి 25 క్వెషన్స్, 25 మార్క్స్. టోటల్ 100 క్వెషన్స్, 100 మార్క్స్. సో, మనం ఎగ్జామ్ కూడా మీరు గట్టిగా కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే కొంచెం ఎగ్జామ్ దీంట్లో సాధించడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. సో, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోమాకండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తర్వాత పెట్టండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం ఇవి క్వెషన్స్ అనేవి చాలా సులువుగా వస్తాయి. సో, దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది హార్డ్‌గా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మనకు టైం వచ్చేసరికి 80 మినిట్స్. సో, ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద అయితే ఉంది. సో, మనకి ఆన్‌లైన్ టెస్ట్‌కి క్వెషన్ పేపర్ మనకి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. తెలుగు, ఉర్దూ ఇట్లా మాత్రమే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్‌కి గాను, తెలంగాణకు గాను. సో, మీ లోకల్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అనేది ఉంది. పెనాల్టీ ఏంటంటే ఒక రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్ అనేది కట్ అవుతుంది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ మేజర్ సిటీస్‌లోనే ఉంది. విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ దీనికి విజయవాడ, ఇలా గుంటూరు ఇలా అయితే ఉన్నాయన్నమాట. మనకి సంబంధించిన మేజర్ సిటీస్‌లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంది. సో, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.